హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన రెసిపీ వచ్చేసి విప్పింగ్ క్రీమ్. సో ఇంట్లోనే పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. దీనికి ఫస్ట్ మనం ఎగ్ వైట్స్ని తీసుకోవాలి. ఎగ్ మధ్యలో యోకున్న తీసేసి దాన్ని ఫిల్టర్ చేసేసి జస్ట్ ఎగ్ వైట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని వాటిని కాస్త ఫోమ్ అనేది ఫామ్ అయ్యే వరకు మనం నీట్గా బీట్ చేసుకోవాలి. చూసారా, కాస్త ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి షుగర్, ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్, కావాల్సిన షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, అండ్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ అనేది కొంచెం సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. సో ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇవన్నీ వేసుకుని మనం కొంచెం ఒక 2 నిమిషాల పాటు మనం బాగా మంచి థిక్ ఫోమ్ లాగా వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి. చూసారా, కొంచెం కాస్త వైట్గా టర్న్ అవ్వాలి, కంప్లీట్ కాదు, కొంచెం నురగంటారు కదా, అలాగ వచ్చే వరకు మనం నీట్గా బీట్ చేసుకోవాలి. సో చూసారు కదా. ఇంకా మనం దీన్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్లో ఫుల్ వాటర్ పెట్టుకుని దాన్ని ఇలాగ మనం బబుల్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని ఆ వాటర్ పైన ప్లేస్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని ఒక 2 నిమిషాల పాటు మనం కలుపుకుంటూ ఉండాలి. కాస్త స్టిక్కీనెస్ ఉండాలండి. ఆ స్టిక్కీ టెక్స్చర్ వచ్చే వరకు మనం నీట్గా కలుపుకుంటూ ఉండాలి. మరీ థిక్ అయిపోకూడదు, కొంచెం స్టిక్కీనెస్ రావాలి. చూసారు కదా, ఈ విధంగా. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ చూస్తున్నారు ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొంచెం చూడండి ఫోమ్ అనేది ఎక్కువైంది, అలాగే మన స్టిక్కీ టెక్స్చర్ కూడా మనకి బాగా తెలుస్తుంది. సో అది ఫామ్ అయ్యే మనం కొంచెం బీట్ చేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం 2 నిమిషాల పాటు కూల్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూల్ అయ్యాక మళ్ళీ మనం దీన్ని కాస్త బీట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, కొంచెం బీట్ చేసుకుంటూ ఉండాలి అలాగా. సో ఇప్పుడు మనం బీట్ చేసాక దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి ఈ మిక్సర్ అనేది మనం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కంప్లీట్గా మిక్సర్ అనేది దాంట్లోకి తీసేసుకుని మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసి చూడండి, ఒక గ్రైండ్కి కాస్త థిక్నెస్ ఫామ్ అయింది. ఇలాగ మనం ఒక 2-3 టైమ్స్ ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.